అధ్యాయం 10 చీలిపోయిన విధేయతలు ప్రమాదం చాలా నిజమైపోతోంది. ఇది పిచ్చి. మనం పోలీసులకు అంతా చెప్పాలి. రాహుల్ వాదించాడు. అతని గొంతు వణుకుతోంది. వారు మనల్ని నమ్మరు. స్టీవ్ ఎదురుదాడి చేశాడు. వారు మనల్ని పిచ్చివాళ్లనుకుంటారు. స్నేహితులు విడిపోయే దశలో ఉన్నారు. భయం వారి ఐక్యతను పగులగొడుతోంది. మరియు మొదటిసారిగా వారు నిజంగా ఒంటరిగా ఉన్నట్లు భావించారు. అధ్యాయం 11 ఆచారం ఆ రాత్రి వారి స్నేహితుడు డస్టిన్ ఎప్పుడూ గమనింపబడకుండా ఉండటంలో మంచివాడు మిస్టర్ ఎబెర్నాథీని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. గ్రంథపాలకుడు అతన్ని అడవిలోపల ఒక దాగి ఉన్న ప్రదేశానికి నడిపించాడు. అక్కడ అబెర్నాథీ మరియు ఇతర ముసుగు వేసుకున్న వ్యక్తులు ఒక భోగిమంట చుట్టూ గుమిగూడి ఒక వింత భాషలో జపిస్తున్నారు. అది ఏదో ఒక రకమైన వేడుక మరియు డస్టిన్కు ఒక చల్లని నిశ్చయంతో అది తప్పిపోయిన పిల్లలకు సంబంధించిందని తెలుసు. అధ్యాయం 12 గతం నుండి ప్రతిధ్వనులు డస్టిన్ అడవిలో ఉన్నప్పుడు నటాషా చివరకు తన ముత్తాత పత్రికను అర్థం చేసుకుంది. 50 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. పిల్లలు అదృశ్యమయ్యారు. అదే చిహ్నం కనిపించింది. ఆమె ముత్తాత మరియు అతని స్నేహితులు దాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అతను పట్టణంలోని పురాతన భవనం కింద దాగి ఉన్న శక్తి మూలం గురించి వ్రాశాడు. వారి పాఠశాల. అధ్యాయం 13 శక్తి విడుదల పత్రిక యొక్క ఆధారాలను అనుసరించి వారు పాఠశాల బాయిలర్ గదిలో ఒక దాగి ఉన్న ప్రవేశాన్ని కనుగొన్నారు. అది ఒక విశాలమైన పురాతన గదికి దారితీసింది మరియు మధ్యలో ఒక రాతిపీఠంపై తేలియాడుతూ అతీంద్రియ శక్తితో ప్రతిధ్వనించే స్ఫటికాకార వస్తువు ఉంది. అదే మూలం. అది అందంగా మరియు భయానకంగా ఉంది. అధ్యాయం 14 పరిణామం వారు చర్య తీసుకునే ముందు స్టీవ్ ఇంటికి వెళ్లవలసి వచ్చింది. తన తల్లి కళ్లలో ఉన్న పచ్చినొప్పి మరియు భయాన్ని చూడటం ఏ రాక్షసుడిని ఎదుర్కోవడం కంటే కష్టంగా ఉంది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుని సురక్షితంగా ఉండమని వేడుకుంది. ఆ క్షణంలో అతను కేవలం ఒక అతీంద్రియ అన్వేషణలో ఉన్న బాలుడు కాదు. అతను ఒక కొడుకు మరియు అతని కుటుంబం యొక్క ఆశ యొక్క బరువు అతని భుజాలపై భారీగా ఉంది. అధ్యాయం 15 త్యాగం ఎబెర్నాథీ ఆచారం ఆ కళాఖండం యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికేనని వారికి తెలుసు. దాన్ని ఆపడానికి వారు మూలాన్ని భంగపరచాలి. నటాషా తన కొత్త సామర్థ్యం ఆ కళాఖండం చుట్టూ ఒక మానసిక కవచాన్ని సృష్టించగలదని గ్రహించింది. కాని అది ఆమె బలం మొత్తాన్ని తీసుకుంటుంది మరియు ఆమెను చాలా బలహీనంగా వదిలివేస్తుంది. నేను ఇది చెయ్యాలి, ఆమె స్టీవ్తో చెప్పింది. ఆమె కళ్లలో భయం ఉన్నప్పటికీ ఆమె స్వరం స్థిరంగా ఉంది. అధ్యాయం 16 ముఖాముఖీ నటాషా తన శక్తిని కళాఖండంపై కేంద్రీకరించినప్పుడు మిస్టర్ అబెర్నాథీ నీడల నుండి కనిపించాడు. మీరు పిల్లలు చివరిసారిగా జోక్యం చేసుకున్నారు. అతను బుసకొట్టాడు. అతని కళ్ళు కళాఖండం యొక్క ఆకుపచ్చ కాంతితో మెరుస్తున్నాయి. అతను కేవలం ఒక గ్రంథపాలకుడు కాదు. అతను స్ఫటికం లోపల ఉన్న అస్తిత్వానికి సంరక్షకుడు, పిల్లల శక్తిని తినే ఒక పురాతన జీవి. చివరి ఘర్షణ ప్రారంభమైంది. అధ్యాయం 17 రక్షణ స్టీవ్ అబెర్నాథీతో పోరాడుతుండగా నటాషా తన శక్తి మొత్తాన్ని కళాఖండంలోకి కుమ్మరించింది. చివరి కేకతో ఆమె దాన్ని ఓవర్లోడ్ చేసింది. స్ఫటికం పగిలింది మరియు శక్తి తెగిపోవడంతో అబెర్నాథీ అరిచాడు. గాలిలో ఒక మిరుమిట్లు గొలిపే పోర్టల్ తెరుచుకుంది మరియు ఒకరి తర్వాత ఒకరు తప్పిపోయిన పిల్లలు బయటకు తూలుతూ వచ్చారు. గందరగోళంగా మరియు అయోమయంగా, కాని సురక్షితంగా. చివరిగా వచ్చినది మాయ. అధ్యాయం 18 పరివర్తన నిశ్శబ్ద పరిణామంలో నగరం తన పిల్లల తిరిగి రాకను జరుపుకుంది. స్నేహితులు అయితే శాశ్వతంగా మారిపోయారు. వారు అసాధ్యాన్ని ఎదుర్కొని గెలిచారు. సూర్యోదయం అవుతుండగా ఒక పార్క్ బెంచ్పై కూర్చుని వారు మాట్లాడాల్సిన అవసరం లేదు. వారు తమలో వింత శక్తులను కనుగొన్నారు. కాని అన్నింటికంటే గొప్ప శక్తి వారిని కలిపి ఉంచిన స్నేహం. ముగింపు ఒక కొత్త ఆరంభం. జీవితం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపుగా స్టీవ్ ఇంట్లో నవ్వు తిరిగి వచ్చింది. ఆటకు, పాఠశాలకు మరియు స్నేహితులకు సమయం దొరికింది. కాని కొన్నిసార్లు స్టీవ్ తన మనస్సు వెనుక
ఒక బలహీనమైన ప్రతిధ్వనిని అనుభవిస్తాడు. అతను తాకిన శక్తికి గుర్తుగా అతనికి మరియు అతని స్నేహితులకు వారి రహస్యం సురక్షితంగా ఉందని, వారి సామర్థ్యాలు నిద్రాణంగా వేచి ఉన్నాయని తెలుసు. పాఠశాల కింద ఉన్న లోతైన మూసివేయబడిన గదిలో పగిలిన స్ఫటికం చీకటిగా పడి ఉంది. కాని దాని గుండెలో ఒక చిన్న ఆకుపచ్చ కాంతి ఒకసారి మినుకుమినుకుమని ఆపై ఆరిపోయింది. ప్రస్తుతానికి